లక్ష్మీదేవి ఆవిర్భావం ప్రారంభం. పూర్వమొకసారి దుర్వాస మహర్షి ఒక దివ్యమైన పూలమాలను ఇంద్రుడికి బహూకరిస్తాడు. అయితే ఇంద్రుడు గర్వంతో ఆ మాలను తన ఏనుగైన ఐరావతం తలపై పెడతాడు. ఆ ఏనుగు దానిని కిందపడేసి తొక్కుతుంది. తన ప్రసాదాన్ని అవమానించినందుకు కోపించిన దుర్వాస మహర్షి ఇంద్రుడిని నీ ఐశ్వర్యమంతా నశించిపోవుగాక అని శపిస్తాడు. ఆ శాపం వల్ల ఇంద్రుడు తన వైభవాన్ని కోల్పోతాడు. దేవతలు శక్తిహీనులవుతారు. పాలకడలి మథనం. పోగొట్టుకున్న సంపదను, అమృతాన్ని తిరిగి పొందడం కోసం దేవతలు, రాక్షసులు కలిసి ఒక ఒప్పందానికి వస్తారు. వాసుకి అనే సర్పాన్ని తాడుగా, మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని పాలకడలిని, క్షీరసాగరాన్ని చిలకడం ప్రారంభిస్తారు. హాలాహలం. సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు మొదట అత్యంత భయంకరమైన హాలాహలమనే విషం పుడుతుంది. ఆ విషం లోకాలను దహించివేస్తుంటే పరమశివుడు దానిని మింగి లోకాలను కాపాడతాడు. ఆ విషం గొంతులోనే ఉండిపోవడం వల్ల ఆయన నీలకంఠుడు అయ్యాడు. మహాలక్ష్మి రాక మథనం కొనసాగుతుండగా ఐరావతం, కామధేనువు, కల్పవృక్షం, ఉచ్చైశ్రవం వంటి అద్భుతమైన వస్తువులు ఉద్భవిస్తాయి. ఆ తరువాత సాక్షాత్తు మహాలక్ష్మి ఒక అందమైన పద్మంపై ఆసీనురాలై దివ్యమైన కాంతితో సముద్రం నుండి ఆవిర్భవిస్తుంది. విష్ణుమూర్తిని వరించడం. లక్ష్మీదేవి దివ్యతేజస్సును చూసి దేవతలు, గంధర్వులు ఆమెను భక్తితో స్తుతిస్తారు. సముద్రుడు ఆమెకు పట్టువస్త్రాలు, విలువైన ఆభరణాలు సమర్పిస్తాడు. దేవతలు గంగాజలంతో ఆమెకు అభిషేకం చేస్తారు. అప్పుడు ఆమె అక్కడ ఉన్నవారందరిలో సకల సద్గుణ సంపన్నుడైన శ్రీమహావిష్ణువును తన భర్తగా ఎంచుకుని ఆయన వక్షస్థలంపై నిలుస్తుంది. అలా లక్ష్మీనారాయణులు ఒకటవుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం ప్రాముఖ్యత. లక్ష్మీదేవి కేవలం ధనానికి మాత్రమే కాదు, 8 రకాల సంపదలకు అధిపతి. వారే అష్టలక్ష్ములు. 1. ఆదిలక్ష్మి మూలశక్తి. 2. ధాన్యలక్ష్మి ఆహారం. 3. ధైర్యలక్ష్మి ధైర్యం. 4. గజలక్ష్మి రాజభోగం. 5. సంతానలక్ష్మి వంశాభివృద్ధి. 6. విజయలక్ష్మి గెలుపు. 7. విద్యాలక్ష్మి జ్ఞానం. 8. ధనలక్ష్మి సంపద. ముగింపు.